హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్. మనం వచ్చేసరికి ఈరోజు ఈవీఎస్ నేర్చుకుందాం. ఈవీఎస్ అయితే మనకు ప్రివ్యూస్ సీటెట్లో ప్రివ్యూస్ కాదు, ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో కంపల్సరీ మీరు ఎవ్వరు రాంగ్ అయ్యొద్దనే ఉద్దేశంతో ఇది చెప్తున్నా. ఇక్కడ ఏమని క్వశ్చన్ ఇచ్చిండంటే డిస్క్రిప్షన్ ఆఫ్ కామన్ హౌసెస్ బిల్ట్ ఇన్ దట్ ఏరియా లొకేషన్స్, అంటే కింది ఇచ్చిన ప్రదేశాల్లో ఎటువంటి రకాలైన కట్టడాలు ఉంటాయని అడిగిండు. అయితే ఇటువంటి క్వశ్చన్స్కి మీరు చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో కంపల్సరీ లాస్ట్ దాకా క్లాస్ వాచ్ చేయండి. కంపల్సరీ ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఒకవేళ ఆన్సర్ తెలిసినట్టయితే ఫస్టే కామెంట్ బాక్స్లో పెట్టండి. హలో, గుడ్ మార్నింగ్. మనం ఈరోజుసరికి ఈవీఎస్ గురించి నేర్చుకుందాం. ఈవీఎస్ పక్క మీకు ఇందులోకి వెళ్ళి 1 మార్క్ దిగుతుంది. సీటెట్లో అయితే టెట్లో కంపల్సరీ దిగుతుంది 1 మార్క్. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి. మనం ఈరోజుసరికి ఈవీఎస్లో కాన్సెప్ట్ ఆఫ్ షెల్టర్, ఈవీఎస్లో ఏం నేర్చుకుందాం? కాన్సెప్ట్ ఆఫ్ షెల్టర్, కాన్సెప్ట్ ఆఫ్ షెల్టర్, షెల్టర్ గురించి నేర్చుకుందాం. కాన్సెప్ట్ ఆఫ్ షెల్టర్ అర్థమైందా? ఈ మనం ఫస్ట్ టైప్ నేర్చుకుందాం. ఫస్ట్ టైప్ షెల్టర్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి హౌజెస్, హౌజెస్ మేడ్ ఆఫ్ మడ్, మేడ్ ఆఫ్ మడ్, హౌజెస్ మేడ్ ఆఫ్ మడ్ అంటే మట్టితో ఇండ్లు ఎక్కడ ఉంటాయంటే హౌజెస్ మేడ్ ఆఫ్ మడ్ అంటే మన డైరెక్ట్ రాజస్థాన్ గుర్తు రావాలి. రాజస్థాన్ అర్థమైందా? రాజస్థాన్. ఇక్కడనే మట్టితోటి ఇండ్లు ఉంటాయి. ఎందుకు మట్టితోటి కడతారంటే అక్కడ చాలా హీట్ ప్లేస్ ఉంటుంది. సో హీట్ ఉంటుంది కాబట్టి మట్టితోటి కోటింగ్ వేస్తే మట్టితో ఇల్లు కట్టుకున్నారనుకో వాళ్ళకి కొంచెం చల్లదనం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ మట్టి ఇల్లు ఉంటాయి. హౌజెస్ మేడ్ ఆఫ్ మడ్ అంటే పక్కా మీకు రాజస్థాన్ గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటికి కోటింగ్ దేనితో ఇస్తారంటే కౌడాంగ్. కౌడాంగ్ అంటే ఆవు పేడతోటి ఇస్తారు. ఈ క్వశ్చన్ సీటెట్లు అడిగిండు. ఎందుకంటే కౌడాంగ్ తోటి ఎందుకు ఇస్తారంటే కౌడాంగ్ ఆవు పేడ వాడడం వల్ల ఇన్సెక్ట్స్ అంటే పురుగుల బెడద ఉండదు. అర్థమైందా? కౌడాంగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏమన్నా చిన్న చిన్న కీటకాలుగా నచ్చినాయి అనుకో వాటి అంటే ఆవు పేడ కోటింగ్ ఉంటుంది కాబట్టి అవి రావు. అందుకు కౌడాంగ్ యూజ్ చేస్తారు. మనకు హౌసెస్ మేడ్ ఆఫ్ మడ్ అంటే రాజస్థాన్ గుర్తు రావాలా. నెక్స్ట్ మట్టితోటి ఇల్లు కడతారు. ఎందుకు కడతారంటే అక్కడ హీట్ ఉంటుంది కాబట్టి చల్లదనం కోసం మట్టితోటి కడతారు. నెక్స్ట్ వచ్చేసరికి వాటి కోటింగ్ కౌడాంగ్ యూజ్ చేస్తారు. కౌడాంగ్ ఎందుకంటే ఇన్సెక్ట్స్ రాకుండా కౌడాంగ్ యూజ్ చేస్తారు. కంపల్సరీ ఫస్ట్ టైప్ హౌసెస్ మేడ్ ఆఫ్ మడ్ రాజస్థాన్ గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ హౌస్ నేర్చుకుందాం. టైప్ వచ్చేసరికి హౌసెస్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ బ్యాంబూ, వుడ్ అండ్ బ్యాంబూ. ఇది వచ్చిందనుకో డైరెక్ట్ వుడ్ అండ్ బ్యాంబూ వస్తే పక్క డైరెక్ట్ అస్సాం అని పెట్టేయండి. అస్సాం స్టేట్. ఎందుకు వుడ్ అండ్ బ్యాంబూ తోటి యూజ్ చేస్తారంటే ఇక్కడ చాలా హై రెయిన్ఫాల్ ఉంటుంది, ఎక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి వుడ్ అండ్ బ్యాంబూ యూజ్ చేస్తారు. ఇంకా ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇది భూమికి 3 to 3.5 మీటర్స్ అండ్ 10 to 12 feet above on the ground. ఎందుకంటే వర్షపాతం ఉంటుంది కాబట్టి కింద వాటర్స్ అండ్ పాములు ఇవి రావద్దని ఉద్దేశంతో భూమికి 3 to 3.5 మీటర్స్ అండ్ నెక్స్ట్ 10 to 12 feet అబవ్ ఆన్ ద గ్రౌండ్ అంటే పైన కట్టుకుంటారు. వుడ్ అండ్ బ్యాంబూ యూజ్ చేస్తారు. ఇది వుడ్ అండ్ బ్యాంబూ అని వస్తే కంపల్సరీ అస్సాం పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా గుర్తుంచుకోండి 3 to 3.5 10 to 12 feet అబవ్ ఆన్ ద గ్రౌండ్. కావాలంటే మీకు లాస్ట్కు క్లాస్లో అసలు ప్రివ్యూస్ సీటెట్ అండ్ టెట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు లాస్ట్కు డిస్ప్లే చేస్తా. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్లాస్. థర్డ్ టైప్ వచ్చేసరికి హౌజెస్ మేడ్ ఆఫ్ స్టోన్. థర్డ్ టైప్ మన ఇండియాలో థర్డ్ టైప్ వచ్చేసరికి హౌజెస్ మేడ్ ఆఫ్ స్టోన్. స్టోన్ అంటే బండతోటి ఎక్కడ కట్టుకుంటారో అని అడిగిండు. ఇట్లా అడిగిండు అనుకో డైరెక్ట్ లడాక్ జమ్మూ కాశ్మీర్. అర్థమైంది? లడాక్ గుర్తు రావాలా. హౌజెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అంటే కంపల్సరీ లడాక్ గుర్తుంచుకోండి, లడాకే. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే ఇవి వచ్చేసరికి 2 floors ఉంటాయి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. పక్కా కావాలంటే మీకు లాస్ట్లో డిస్ప్లే చేస్తా క్వశ్చన్స్. ఇది 2 floors ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద ఫ్లోర్లో విండోస్ ఉండయి. గుర్తుంచుకోండి, ఉండయి. అండ్ పైన ఫ్లోర్లోనే విండోస్ ఉంటాయి.
పైన ఫ్లోర్లో విండోస్ ఉంటాయి, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. విండోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు పైన ఫ్లోర్లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు బ్యాంబూ తోటి సీలింగ్ వేసుకుంటారు. సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ అంటే మొత్తం ఇంట్లో పైన సీలింగ్ మొత్తం బ్యాంబూ తోటి తయారు చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సరికి మనము హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అంటే లడ్డాక్ గుర్తు రావాలా. లడ్డాక్ ఇది ఎందుకు లడ్డాక్లో స్టోన్ తోటి కట్టుకుంటుంటే ఒక చాలా కోల్డ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎండగొట్టినప్పుడు ఆ బండ హీట్ ఉంటుంది కాబట్టి నైట్ వరకు అదే హీట్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి స్టోన్ తోటి కట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి 2 ఫ్లోర్స్ ఉంటాయి, ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్. అండ్ నెక్స్ట్ వీళ్ళు కింద ఫ్లోర్లోనే ఉంటారు, మళ్ళీ పైన ఫ్లోర్లోనే విండోస్ ఉంటాయి, కింద ఫ్లోర్లో ఉండయి. అండ్ కింద ఫ్లోర్లో వచ్చేసరికి వీళ్ళు పెంపుడు జంతువులు కానీ వీళ్ళు ఉంచుకునే సరుకులు అవన్నీ కింద ఫ్లోర్లో ఉంటారు. అండ్ ఎక్కువ వర్షం పడ్డదనుకో పైన ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ షిఫ్ట్ అవుతారు. ఇవి లడ్డాక్ యొక్క మెయిన్ పాయింట్స్. హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అంటే ఇది గుర్తుంచుకోండి పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్ అంటే బండ మరియు కట్టె రెండుతోటి కలిపి కట్టుకుంటారు, స్టోన్ అండ్ వుడ్. అది కూడా నేర్చుకుందాం. హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్. ఇది వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉంటాయంటే మనాలి, శ్రీనగర్ ఈ ఏరియాలలో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అంటే ఇది ఎక్కడ కడతారంటే స్నోఫాల్ ఏరియాలో కడతారు, గుర్తుంచుకోండి. స్నోఫాల్ అంటే మంచు కురిసే ప్రాంతంలో స్టోన్ అండ్ వుడ్ వాడతారు. అందుకే ఇవి ఎక్కడ ఉంటాయంటే మనాలి, శ్రీనగర్ ప్రాంతాలలో ఉంటాయి. హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్ అంటే ఇది స్నోఫాల్ ఏరియాలో కడతారు. ఎక్కడ ఉంటాయంటే మనాలి, శ్రీనగర్. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఒక అందమైన కిటికీలు తయారు చేస్తారు. అందమైన విండోస్ వాటి పేరు మెహరబ్ అని అంటారు. గుర్తుంచుకోండి, మెహరబ్. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, మెహరబ్ అంటారు. అండ్ హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు ఏదంటే శ్రీనగర్, కులు మనాలి ఆ ఏరియాలో కడతారు. ఎందుకంటే అక్కడ స్నోఫాల్ ఉంటుంది. స్టోన్ ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి స్టోన్ యూజ్ చేస్తారు, అంటే హీట్ని జనరేట్ చేయడానికి. వుడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ మంచు ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. కొన్ని అంటే సినిమాలలో చూస్తాం కదా, మంచు ఇట్లా జారిపోతూ ఉంటుంది, అవి వుడ్ అక్కడ యూజ్ చేస్తారు. అర్థమైంది? హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్ అండి. అక్కడ ఎందుకు అయిందనుకో ఆ రాయి హీట్ని జనరేట్ చేస్తుంది, నైట్ వరకు ఆపుకుంటుంది. ఆ వుడ్ ఎందుకంటే ఆ స్నోఫాల్ జారిపోవడానికి వుడ్. అవి రెండు గుర్తుంచుకోండి ఎందుకు కడతారు. మనాలి, శ్రీనగర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హౌస్ బోట్స్ ఇవి ఎక్కడ ఉంటాయంటే గుర్తుంచుకోండి 2 ప్లేసెస్లోనే ఉంటాయి. ఒకటి కేరళ, నెక్స్ట్ కాశ్మీర్. గుర్తుంచుకోండి, కేరళ, కాశ్మీర్. హౌస్ బోట్స్ అంటే కేరళ, కాశ్మీర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 80 feet లాంగ్ ఉంటాయి, గుర్తుంచుకోండి. 80 feet లాంగ్. ఇవే కీ పాయింట్స్, ఎగ్జామ్లో ఇవే అడుగుతాడు. 80 feet లాంగ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 8 to 9 feet విడ్త్ ఉంటుంది. గుర్తుంచుకోండి ఈ 2 పాయింట్స్. హౌస్ బోట్ అంటే కేరళ అండ్ కాశ్మీర్. అండ్ నెక్స్ట్ 80 feet లాంగ్ ఉంటుంది, 8 to 9 feet విడ్త్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డొంగా హౌసెస్ అని ఉంటాయి. డొంగా హౌస్ ఇది కూడా లైక్ అంటే పడవలనే ఇల్లు కట్టేస్తారు, బోట్లనే ఇల్లు కట్టేస్తారు. ఇది వచ్చేసరికి ఎక్కడ ఉంటారంటే దాల్ లేక్ ఆఫ్ కాశ్మీర్. గుర్తుంచుకోండి, దాల్ లేక్ ఆఫ్ కాశ్మీర్లో ఉంటాయి. డొంగా వచ్చేసరికి ఇది కూడా సమ్ బోట్ హౌసే, బోట్లోనే ఇల్లు ఉంటుంది. ఇది వచ్చేసరికి దాల్ లేక్ ఆఫ్ కాశ్మీర్లో ఉంటాయి డొంగా హౌసెస్. ఇది కూడా అడిగిన ఎగ్జామ్లలో. హౌస్ బోట్స్ అండ్ నెక్స్ట్ డొంగా హౌస్. ఇవి టైప్స్ ఆఫ్ హౌస్. కంపల్సరీలోకి వెళ్ళి 1 mark డెఫినెట్లీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన నాలెడ్జ్ అందరికీ యూజ్ కావాలా, సో అదే ఉద్దేశంతో చెప్తున్నా. సో కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.